వాళ్ళకు మాట. అందరికీ నమస్కారం. మరి ఈరోజు ప్రకాశం జిల్లాలో నూతన కార్యవర్గాన్ని మరి ఎన్నుకోవడం కోసం అబ్జర్వర్గా మన వెంగారెడ్డి గారిని నియమించాము. మరి వారి ఆధ్వర్యంలో మరి ఎందరో జర్నలిస్టుల్ని మరి వాళ్ళని పరిశీలించిన తర్వాత ఆ ప్రక్షాళనలో కమిటీకి కొంతమందిని సెలెక్ట్ చేయడం జరిగింది. అది సమావేశం చివరిలో ఈ ప్యానల్ని ప్రకటించడం జరుగుతుంది. అయితే జర్నలిస్ట్ అసోసియేషన్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ ఎంతో విశిష్టత కలిగి ఆంధ్రప్రదేశ్లోనే ఒక ప్రత్యేక గుర్తింపు ఉంది. అంటే ఈ మధ్య చిన్న డిస్ప్యూట్ వల్ల ఆ కోర్టు వ్యవహారం కూడా ఇప్పుడే రాష్ట్ర నాయకులు చెప్పారు, ఈ మంత్లో సెటరేట్ అయిపోతుంది. అయిపోగానే మనకు కూడా అది రాష్ట్రంలో అన్ని జిల్లాల్లో ఎక్రిడేషన్ కమిటీ మెంబర్లుగా మన మన ప్రెసిడెంట్ని నియమించే అవకాశం ఉంది. అంతేకాకుండా ఈ గళాన్ని గట్టిగా రాష్ట్రంలో వినిపిస్తున్న ఏకైక మరి ఆర్గనైజేషన్స్లో ప్రధాన పాత్ర పోషిస్తూ ఉంది. మరి గుంటూరులో మరి తరఫున మరి చాలా అన్ని ఆఫీసులే కాదు, ఎక్కడైనా కానీ గట్టి గళం వినిపిస్తుందంటే అది మరి గుంటూరు జిల్లా అధ్యక్షుడు లోకేష్ గారు నా ఆధ్వర్యంలో మరి గుంటూరులోనే అనేక మీటింగుల్లో కాకుండా అనేక సమస్యలపైన పోరాడుతుంది ఏకైక సంస్థ ఏదంటే అదే మరి ఈ కి చేరే ఈ జర్నలిస్ట్ అందరూ కూడా ఎంతో నిబద్ధతగా ఉండాలి, సెన్సేషనల్ వార్తలు పంపించాలి, ప్రతి నాయకుడితో సత్సంబంధాలు కలిగి ఉండాలి. అంతేకాకుండా డిపార్ట్మెంటల్ హెడ్స్తో మీరు పరిచయాలు పెంచుకొని వారితో మీరు కలిసిమెలిసి ఉండి కొన్ని సెన్సేషనల్ న్యూస్ని అందించాలి. అంతేగాని ఎవరన్నా పంపించిన వార్తల్ని మీరు ఫార్వర్డ్ చేయకుండా మీ సొంతంగా మీరు వార్తలను తీసుకుంటాం చేయాలి. ఈ కి చాలా యూనియన్లు, చాలా ఆర్గనైజేషన్లు, చాలా ఛానల్స్ సపోర్ట్ చేస్తూ ఉన్నాయి. ఆ ఛానల్స్ అన్నింటిలో కూడా మన యొక్క స్పందన చాలా వినిపిస్తానుంది. అలానే ఆంధ్రప్రదేశ్లో మరి ప్రకాశం జిల్లాలో కూడా విశిష్టతను మీరంతా గుర్తించి కు ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చి ఈ వార్తలు పంపించడంలో కు ప్రత్యేకమైన శైలి ఉందని నిరూపించుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరి ఈ ఎండింగ్లో ప్రకటించబోయే మరి ఈ కార్యవర్గానికి నా తరపున శుభాకాంక్షలు చేస్తున్నాను. అంతేకాకుండా మరి ఈ ప్రకాశంలో మరి కార్యవర్గాన్ని ఏర్పాటు చేయడంలో మరి మా 4 సైడ్స్ ఆల్ ఇండియా ఏపీ చీఫ్ మరి తోట రామకృష్ణ గారు కృషి ఎంతైనా ఉంది. వారిని జాబ్లోకి ఆహ్వానించిన వెంటనే మరి వారు ఒంగోలు పట్టణంలో మరి పర్యటించి చాలా మంది మరి జర్నలిస్టుతో మాట్లాడి ఈ రోజుకి 30 నుంచి 40 మంది కొత్త జర్నలిస్టులు మన జాబ్లో జాయిన్ అయ్యారంటే అది ప్రత్యేకంగా రామకృష్ణ గారి యొక్క ప్రతిభా విశిష్టత. మరి గుంటూరులో కూడా మరి లోకేష్ గారి ఆధ్వర్యంలో మా ఆధ్వర్యంలో ఇప్పటికే 70 నుంచి 80 మంది జాయిన్ అయ్యారు. రాబోయే కాలంలో మిగతా అసోసియేషన్ల కన్నా మన అసోసియేషన్లే ముందుంటుంది. ఎందుకంటే గ్రీవెన్స్లో కూడా తరఫున ఎన్నో సమస్యల్ని మేము కలెక్టర్ దృష్టికి, ఎస్పీ దృష్టికి కూడా గుంటూరు చాలా విశిష్టమైన ప్రతిభ కనిపిస్తుంది. అలానే మీరు కూడా ప్రకాశంలో మీదైన శైలిలో ముందుకు పోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ శివశంకర్రావు గాదే. థ్యాంక్ యూ.